హాయ్ ఫ్రెండ్స్, మనం ఎంతో కమ్మనైన పాలకాయలు చేసుకుందాం. ఇవి చాలా బాగుంటాయి. కృష్ణుడికి ఎంతో ఇష్టకరమైన ప్రసాదం కదా ఇది. పిల్లలు కూడా దివాళీ వస్తుంది కదా, చాలా ఇష్టంగా తింటారు. దానికోసం వరిపిండి ఒక కప్పు తీసుకుంటే అరకప్పు బెల్లం తీసుకోవాలి. దీన్ని మనం కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా స్టవ్ మీద పెట్టుకొని కరిగించుకుంటే సరిపోతుంది. దీన్ని చక్కగా కరిగించేసుకొని మనం బెల్లంలో డస్ట్ ఉంటుంది కదా, దాన్ని శుభ్రంగా వడగట్టేసుకుందాం. వడగట్టేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక వెడల్పు గిన్నె తీసుకొని అందులో మనం తీసుకున్న వరిపిండి వేసుకొని అందులో బాగా కాచుకున్న బటర్ వేసుకోవాలి. ఈ బటర్ వేయడం వల్ల ఈ పాలకాయలు మంచి టేస్ట్గా ఉంటాయి. దాన్ని శుభ్రంగా కలుపుకోండి. కలుపుకున్న దాంట్లోనే నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. నువ్వులు వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకొని అందులో చిటికెడు సాల్ట్ వేసుకొని అలాగే ఒక అర స్పూను మైదా కూడా వేసుకోవాలి. ఎందుకంటే మైదా వేసుకోవడం వల్ల మనకి ఎక్కడ ఇరగడం అలా జరగదు, పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత దీన్ని మనం బాగా శుభ్రంగా మిక్స్ చేసుకుందాము. అలా కలుపుకున్న తర్వాత అందులో మనం బెల్లం సిరప్ ఉంది కదా, ఆ బెల్లం సిరప్ కూడా వేసుకొని మనం దీన్ని చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. అలా మొత్తం కూడా కలిపేసుకోండి. శుభ్రంగా ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని మనం చూసారా, దాన్ని ఆల్రెడీ మనం దాంట్లో బటర్ వేసాం కదా, దానివల్ల స్మూత్గా చాలా బాగుంటుంది. ఇది కలిపేటప్పుడు ఆ పిండిని శుభ్రంగా కలుపుకొని ఒక పక్కన మనం పెట్టుకోవాలి. నేను ఇలా మొత్తం పిండి అంతా కలుపుకొని దీన్ని ఒక 1 అవర్ అలా వదిలేసాను. తర్వాత మనం దీన్ని తీసుకొని చిన్న చిన్న బాల్స్లా తీసుకొని దాన్ని సిలిండర్ టైప్లో ఇలాగా చిన్న చిన్న పాలకాయల్లా చేసుకొని మొత్తం కూడా ఇలా చేసుకోండి. చాలామంది రౌండ్గా కూడా చేసుకుంటారు. ఎవరిష్టం వాళ్ళది. ఎవరికి ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో చేసుకొని మనం దీన్ని సిద్ధం చేసుకుందాము. చూసారా, ఇలా సిద్ధం చేసుకొని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకుందాం. చూసారా, మొత్తం ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒకటి విడిచి చూపిస్తాను నేను. చూసారా, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఫ్రెండ్స్. చాలా స్మూత్గా మనం బటర్ వేసాం కదా, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకి దివాళీ వస్తుంది కదా, ఆ టైంలో పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.